కన్యారాశి మిత్రులకు నమస్కారములు. ఈరోజు మనకు ఎలా ఉందో తెలుసుకుందాము. ఈరోజు కన్యారాశివారి జీవన ప్రయాణాన్ని గమనిస్తే, చంద్రుడు మీ రాశి నుండి 4వ ఇంట్లో ధనుస్సు రాశిలో సంచరిస్తూ మీకు గృహ సౌఖ్యాన్ని, మాతృవర్గ సహకారాన్ని మరియు సౌకర్యవంతమైన జీవనాన్ని ప్రసాదిస్తున్నాడు. దీనికి తోడు మీ రాశికి 7వ స్థానమైన మీనరాశిలో కుజుడు సంచరిస్తుండటం వల్ల భాగస్వామ్య వ్యవహారాల్లో లేదా ఇతరులతో సంభాషించేటప్పుడు కొంత ఆవేశం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓర్పు వహించడం చాలా ముఖ్యం. అలాగే 12వ ఇంట్లో ఉన్న కేతువు మీకు లోతైన ఆధ్యాత్మిక అంతర్దృష్టిని, ధ్యానచింతనను ప్రసాదిస్తూ విశ్లేషణాత్మక రంగాల్లో ఉన్నవారికి గొప్ప మేలును చేకూరుస్తాడు. నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే, చిత్త నక్షత్రం వారు సాధనతార ప్రభావంతో పట్టుదలతో శ్రమించి వృత్తిపరంగా లాభదాయకమైన ఫలితాలను అందుకుంటారు. ఉత్తర నక్షత్రం వారు మైత్రతార వల్ల సన్నిహితుల నుండి ఆశించిన సహకారాన్ని పొందుతారు. దీనివల్ల ఆటంకాలు ఎదురైనా పనులు శుభప్రదంగా ముగుస్తాయి. కాని హస్తనక్షత్రం వారు మాత్రం నేడు నైధనతార ప్రభావం వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాహన ప్రయాణాల్లో, ఆర్థిక లావాదేవీల్లో మరియు కొత్త పనుల ప్రారంభంలో నిగ్రహం పాటించడం చాలా ముఖ్యం. నేటి బహుళ చవితి తిథి మీకు ఇచ్చే సందేశం ఏమిటంటే, విఘ్నహర్త అయిన గణపతిని స్మరిస్తూ లభించిన ఈ చతుర్థ చంద్రబలాన్ని మరియు ఆధ్యాత్మిక కేతువు అండను సమన్వయం చేసుకుంటే ఈరోజు మీరు చిక్కుముడులను విడదీసి పురోగతిని సాధిస్తారు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.